ఏనం విందంతి వేదేన తస్మోద్వేదస్య వేదత ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం. అంటే అవసరమైన వాటిని తీర్చి అనవసరమైన వాటిని దరిచేరకుండా చూసే ఆధ్యాత్మిక జ్ఞానోపదేశమే వేదం అంటారు. మన సనాతన ధర్మ విశిష్టత మొత్తం వేదాలలోనే నిక్షిప్తమై ఉందన్నది నిర్వివాదాంశం. నిజానికి వేదాలు ఎవరితోనూ రచించబడలేదు. అవి శృతములు, అంటే భగవంతుడు చెబుతుండగా విని ఋషులు వాటిని గానం చేసిన కారణంగా వేదాలను శృతులు అని కూడా అంటారు. అలా విన్న వేదాలను వ్యాస మహర్షి వంటి ఎందరెందరో ద్రష్టలు పలు విధాలుగా విశ్లేషించి మానవ మేధస్సుకు అతీతమైన జ్ఞాన సంపదను వేదాల రూపంలో మనకు అందించారు. సాక్షాత్తు భగవంతునిచే చెప్పబడిన వేదాలను మహాద్రష్ట అయిన వ్యాస మహర్షి సంకలనపరిచి ఋగ్వేదం, యజుర్వణ వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా వర్గీకరించారు. అలా తను సంకలనపరిచిన వేదాలను వ్యాస భగవానుడు తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు తదితరులకు బోధించగా వారి ద్వారా వేద సంపద విశ్వవ్యాప్తమైంది అని ప్రతీతి. అయితే మన హైందవ ధర్మ మార్గానికి మాతృకలుగా చెప్పుకున్న వేదాలకు ప్రస్తుత సమాజంలో ఉన్న విలువ ఏమిటి, ఆదరణ ఏమిటి అని ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పనిచేయవలసిన ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు, ప్రభుత్వాలు వేదాలను, వేద విద్యను నిర్లక్ష్యం చేయటం దురదృష్టకరం. ఇలాంటి తరుణంలో కొందరు వ్యక్తులు, కొన్ని ధార్మిక సంస్థలు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వేద విద్యా వ్యాప్తికి కృషి చేయటం అభినందనీయం. అలాంటి ధార్మిక సంస్థలలో పుణ్యక్షేత్రమైన బాసరలో వ్యవస్థీకరించబడిన శ్రీ వేదభారతి పీఠం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. హైందవ ధర్మ పరిరక్షణలో వేద పఠనం ప్రధానాంశం అని భావించే శ్రీ విద్యానందగిరి స్వామీజీ 14 సంవత్సరాల క్రితం బాసరలో శ్రీ వేదభారతి పీఠాన్ని నెలకొల్పారు. విద్యార్థులకు ఉచితంగా వేద విద్యను అందించడమే కాకుండా గో సంరక్షణ, గోదావరి హారతి, నిత్యాన్నదానం వంటి బృహత్తర కార్యక్రమాలను ఎన్నెన్నో వ్యయప్రయాసలు కూర్చి నిర్వహిస్తున్నారు శ్రీ విద్యానంద స్వామీజీ. అందుకే శ్రీ వేదభారతి పీఠం యొక్క విశిష్టతను, శ్రీ విద్యానందగిరి స్వామీజీ లక్ష్యాలను ప్రేక్షకులకు తెలియజేసే లక్ష్యంతో సుమన్ టీవీ బాసరకు బయలుదేరింది. మాతో పాటు మీరు రండి. బాసరలోని శ్రీ విద్యాభారతి పీఠంలో వేద విద్యా బోధనతో పాటు ఎలాంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయో స్వయంగా చూసి తెలుసుకుందాం రండి. మనము ఈ బాసర్లో ఈ ప్లేస్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి అడుగు పెట్టింది ఈ ప్లేసే. నేను
ఇక్కడ నేను తిరుపతికి వెళ్ళాను, మన వాళ్ళకి చెప్పాము అప్పుడు. మరి మనం ఒకసారి వెళ్ళేటప్పుడు అక్కడ చెట్లు ఏమీ లేవు. ఒక అరగంట ఉండాలంటే ఏంటి, చిన్న కుటీరం వేయండి అంటే వాళ్ళు చిన్న పాకలు వేశారు. వచ్చి చూశాను, చూసిన తర్వాత నేను ఇక్కడే ఉంటా. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. చిన్న పాక అది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడ అందరం ఉండే. ఈ స్థలాన్ని మీకు కేటాయించిన వాళ్ళు కొన్నారు మీరు? నేను ఒరిజినల్గా నేనే కొనుక్కున్నా. డబ్బులు ఇచ్చింది దేవుడు భక్తుడు ద్వారా. భక్తుడు తర్వాత ఆ డబ్బులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ కి వచ్చా. ఇది మనం నిల్చొని ఫస్ట్ ప్లేస్ ఇది. తర్వాత ఇగో ఆ 3 రూములు మళ్ళీ నిదానంగా అది ప్రారంభోత్సవం చేసిన తర్వాత వేద విద్యాలయం ప్రారంభమైంది. దీనికి పూర్తి స్థాయిగా ఈ పేరు పెట్ట శ్రీ వేదభారతి పీఠం. వేదభారతి పీఠం అనేటువంటి దాన్ని స్థాపించాలనే సంకల్పంతోనే మీరు ఈ స్థలం తీసుకున్నాం. వేదభారతి పీఠం అనేటువంటిది కాశీలోనే ప్రారంభమైపోయింది. అక్కడ నుంచి నెదర్లాండ్స్ కి వెళ్ళడము, అక్కడి నుంచి రావడము, ప్లేస్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అంతా తర్వాత. నెదర్లాండ్స్ లో కూడా ఈ వేదభారతి మిషన్ అక్కడ నెదర్లాండ్స్ ఇప్పుడు ఉంది, ఇప్పటికీ రన్ అక్కడ ట్రస్ట్ ఉంది, అంతా నడిపిస్తున్నారు. అక్కడ యొక్క సహకారం వల్ల కొంచెం నడిచింది. ఇప్పుడు వేదభారతి పీఠం అనేటువంటిది ఇక్కడ బాసరలో మాత్రమే ఉందా, ఇంకా ఎక్కడన్నా మీరు? బాసర తర్వాత మనకు రేపల్లిలో ఒకటి ఉంది, నల్లూరు పాలెం చిన్నది వేదభారతి పీఠం అది ఒకటి. తర్వాత 4 బ్రాంచీలు ఓపెన్ చేశాము. తిరుపతిలో ఒకటి, తర్వాత మనకు తాడేపల్లిలో ఒకటి, విజయవాడ దగ్గరలో ఒకటి, తర్వాత కూచిపూడిలో ఒకటి. అక్కడ 4 ప్రారంభించి మన పిల్లలతోనే వేదభారతి పీఠం తర్వాత నేర్పించి 6 నెలలు మరలా వాపస్ తీసుకొచ్చి దీన్ని సెంట్రలైజ్ చేసి ఇప్పుడు కేంద్ర వేదభారతి పీఠం కేంద్ర ఇది బాసర. అంటే ఎందుకంటే ఒక కాశీ ఈశ్వరుడును అమ్మవారు మాట్లాడుకున్నారు, నేను పంపిస్తున్నాను నువ్వు తీసుకో, అందుకని రాగలిగినాం. సంకల్ప బలం మన దాంట్లో కూడా రాసుకున్నాం. అనేక వేల సంవత్సరాల క్రితం నుండి అనేక వేల మహర్షుల యొక్క సంకల్ప బలమే మనలో తీసుకొచ్చింది ఇక్కడికి. లేకపోతే మనం రావాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం చెప్తున్నా, బాసర ఉంది కదా, అమ్మవారి యొక్క మందిరం ఎప్పుడు స్థాపితమైందో తెలియదు. అప్పటి నుంచి ఇంతవరకు వేద పాఠశాల లేదు, చేయాలి కదా. మరి ఇప్పుడు మనకి అవకాశం అమ్మవారు ఇచ్చారు. వేదభారతి పీఠం చూడండి, అనుకోకుండానే వేదభారతి సరస్వతి అమ్మవారి పేరు కదా, అనుకోకుండా అమ్మవారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు భోజనాలంతా కార్యక్రమం అందరికి ఎంతమంది ఉన్నారండి? 80 మంది ఉంటారు. 80 మంది వేద పాఠశాలలో నిత్యం వాళ్ళకి ఇక్కడ సకాలం భోజనాలు అన్ని వస్తువులు ఇక్కడ. గురుకులం లాగా. ఇది ధ్యాన మందిరం లాగా. అంటే ఇది అమ్మవారి దీని పేరు చతుర్వేద కుటీరం. పేరే సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం ఉపకృతం క్లుప్తం శ్రేయోవసీయ ఆయుస్సంభూతం భూతం. 80 మంది విద్యార్థులు కదండి, వీళ్ళ అడ్మిషన్ టేకప్ చేయడం ఎలా జరుగుతుంది? ఏ ప్రాతిపదిక మీద చేస్తారు? వాళ్ళే తెలిసిపోయి వేలాది మంది ఈ రోజు రమ్మంటే మనం వ్యవస్థ చేయాలి, కానీ వేలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. చదివించలేదు. 80 లక్షల మంది వస్తారు కావాలంటే, చదివించేది ఎవరు, వ్యవస్థ చేసేది ఎవరు? అందుకని మన శక్తిమైన మన పీఠానికి ఉన్నటువంటి వనరుల మేరకు మాత్రం ఒక 80 మందితో నిర్వహణ చేస్తున్నారు. వస్తుంటారు, పోతూ ఉంటారు. ఈ 80 మందిలో ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటివి స్థిరపడటానికి అవకాశం ఉంటుంది? వేదం చదువుకుంటే ఏదో విధంగా జీవిస్తారు. ఇప్పుడు మనం చేసేది కూడా వాళ్ళ యొక్క జీవన విధానమే. అంటే అప్పట్లో ఆడపిల్లలు కూడా వచ్చి వేదం చదువుకున్నారు. మొత్తం ఒక 30 మందిని సంపూర్ణంగా చదివించాం. సంపూర్ణ ఋగ్వేదము, సంపూర్ణ సామవేదం 2 వేదాలని మనం ఇచ్చాం వాళ్ళకి. సెంట్రల్ ప్రభుత్వం నుంచి తయారు చేసాం. సర్టిఫికేట్ కూడా వాళ్ళది, చదివించింది మనము, సర్టిఫికేట్ ఇచ్చింది వాళ్ళు. తస్యేష ఏవ శారీర ఆత్మా, తస్యేష ఏవ శారీర ఆత్మా, తస్యేష ఏవ శారీర ఆత్మా. సామవేదం మొత్తం చదవాలంటే ఒక కోర్సుగా ఎంత? మూలం 7 సంవత్సరాలు మూలం చెప్పిస్తాం. ఇంకా పైకి భాష్యాలు ఇవన్నీ చదవాలంటే మరొక 7 సంవత్సరాలు. వాళ్ళ మంత్రజ్ఞానం వాళ్ళకి వచ్చి, అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి ఒక పూజా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించగల, బ్రహ్మాండంగా యాగాలు యాగాలు పెద్ద పెద్దగా ప్రతిష్టలు,
తర్వాత చండీ యాగాలు, రుద్రయాగాలు అన్నీ చేయించగలరు. అన్ని చేయించగలిగినటువంటి ఒక సంవత్సరంలోనే అన్నీ చెప్పేస్తాం. ఒక సంవత్సరంలోనే ఇవన్నీ వస్తాయి. వచ్చేస్తాం. మీరు ఇక్కడ కులము అనే ప్రాతిపదిక లేదు. ఏమి లేదు. మామూలుగా ఈ వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ అనేటువంటి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే అనేటువంటి అభిప్రాయం ఉంది. అదిలాగే జరుగుతూ వస్తుంది. మన దగ్గర అది లేదు. కానీ అలా కాకుండా అన్ని కులాల వాళ్ళు, ఏ కులం వాళ్ళైనా వచ్చి మీ దగ్గర వేదం నేర్చుకోవచ్చు ఉచితంగా. ఇక్కడ బయట మన సిద్ధాంతం ఏంటంటే ప్రతి భారతీయులు అంటే స్త్రీ గాని పురుషుడు గాని వేదము చదవచ్చు కాదు, చదవాలి. అది ఇంకా మీ పైన ఆధారం. చదవచ్చు అనేటువంటి ఐచ్ఛికం, తప్పది. ఐచ్ఛికం చదవచ్చు, చదవాలి. భారతీయుడిగా పుట్టావు, భారతదేశం యొక్క అన్నం తింటున్నావు, మరి నువ్వు చేసేది ఏంటి దేశానికి? నేను పూజ చేస్తున్నాను, వ్రతాలు ఉంటున్నాను కాదు. దీనికి ఒక మూలం ఒకటి ఉంది, అది వేదం. అన్నిటికీ మూలం వేదం కాబట్టి ఆ వేదాన్ని ఎంతో కొంత చదవాలి. ఇది గోశాల. అవును, గోశాలను కూడా మొదటి నుంచి నిర్వహిస్తున్నాం. మొట్టమొదటి ఒక ఆవుని పెట్టుకున్నాము, తర్వాత ఒక 4-5 ఆవులు అయ్యి మళ్ళా తీసేసి, మళ్ళా పెట్టి, మళ్ళా తీసేసి ఒక ఆవుని తెచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యి ఇన్ని ఆవులు అవుతున్నాయి. ఆటోమేటిక్గా నడుస్తున్నది గోశాల. ఎప్పుడప్పుడు వస్తుంటాను నేను. ఒంగోలు నుంచి తెచ్చాము, చాలా బాగుండేది. వయసు అయిపోతుంది కదా. ఒంగోలు జిల్లాకి సెకండ్ అందములు వాళ్ళు తెచ్చి మనకి ఇచ్చారు. అయినా ఇప్పటికే అందం దగ్గర. అవునవును, గోవు సంరక్షకులు. అవును, వీరు హైదరాబాద్ నుంచి. మద్ది భారతీదేవి, డాక్టర్ మద్ది వెంకట రవి ప్రసాద్ గారు, అండ్ దేర్ డాటర్ కుమారి మద్ది జయ పద్మశ్రీ, సైంటిస్ట్. ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది. ఈ పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు? కొంచెం చేస్తుంటారు, వాళ్ళ ఇష్టం. మనం నియమం పెట్టాం కానీ మనం సామాన్యంగా ఒక్కొక్క విద్యార్థికి ఈ వేదం ఇప్పుడు ఇవ్వాలంటే 7,000 రూపాయల వరకు అవుతుంటది పర్ మంత్. మనం తల్లిదండ్రులకి ముందు సంవత్సరం చెప్పాం, కనీసం ఒక 2,000 రూపాయలు కట్టండి, ఎందుకంటే మాకు ఎవరు సహాయం చేయరు, మీరు మేము కలిపి రన్ చేయాలి. అంటే కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు, కొంతమంది కొంత విరాళంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. విరాళం తల్లిదండ్రులు ఇవ్వలేరు, భక్తులే ఇవ్వాల్సింది. ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఇంత చక్కగా, ఇంత నీట్ గా నిర్వహించుకునేటువంటి చాలా చాలా భారమైనటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు మీకు ఎలా కలుగుతుంది? ఎవరెవరైనా దాతలు ఇస్తున్నారా? ఏం జరుగుతుంది? అంచెలంచెలుగా ఒక్కొక్కసారి ఒక విధంగా అందింది సెంట్రల్ గవర్నమెంట్. అది 4-5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మనకు గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ ఏదో ఒక 1% 2%, అది కొన్ని రోజులు ఒక 2 సంవత్సరాల వరకు అందింది. వాళ్ళంటే మనం 100 మంది పిల్లలు పెట్టుకున్నా వాళ్ళు ఇచ్చేది 20 మంది పిల్లలకి మాత్రం గ్రాంట్ ఇస్తారు. దానివల్ల నడవదు, మళ్ళీ పేరు వాళ్ళది ఉండాలి. అందుకని మాకు అది వద్దు అనుకున్నాం. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కి 3-4 ద్వారా పంపిస్తే చివరికి ఒక 2017 ఏమో ఒక 10 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చారు మన గవర్నమెంట్. చాలా కష్టపడితే తెలంగాణ గవర్నమెంట్ తర్వాత చేతులు ఎత్తేసారు. అది ఎట్లా? ఒకసారికి మాత్రమే జీవో పాస్ చేసినామన్నారు. దాని తర్వాత మనం పట్టించుకోలేదు. సరే, ఇది మనం వెంట తిరగలేము, మనకి ఇక్కడ పనులు ఉంటాయి కాబట్టి. తర్వాత కరోనా రావడం, కరోనా అయిన తర్వాత మనం కరోనా సమయంలో కూడా నిర్వహించారు. విద్యాలయం కొంచెం మంది ఎవరు ఉంచరు కదా, ఇక్కడ తీసుకుపోయారు. తర్వాత గోదావరి హారతి ఇప్పుడు నడుస్తున్నది. గోదావరి హారతి, దాని తర్వాత మనం బీజ అక్షరాలు రాస్తాం. భారతదేశంలో ఎవరు రాయరు. చిన్నపిల్లలకు ప్రతి తల్లిదండ్రులు కాంక్షించేది ఏంటి? మా పిల్లలకు మంచి చదువు రావాలి, విద్యాబుద్ధులు రావాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగా స్థిరపడాలి, ఉద్యోగాలు రావాలి అనే కోరిక. అది ఎవరైనా సరే తల్లిదండ్రులు. మరి అది రావాలంటే బాసరకు వస్తారు, లేకపోతే ఏదో మందిరంకి వెళ్తారు. మన బాసరకు వచ్చినటువంటి వాళ్లకు మనం బీజాక్షరాలు రాస్తాం, స్లేట్ పైన కాదు. కాళిదాసుకి కాళికామాత బీజాక్షరాలు రాసిన తర్వాత మహాకవి కాళిదాసు అయ్యారని మన చరిత్ర చెప్తుంది. అందుకనే మనకు కూడా అర్థమైంది ఏంటంటే 4 పైన వెళ్తేనే
బాగుంటుంది అనే భావన చేత మన ఆశ్రమంలో నిజామాబాద్ ఉండేటప్పుడే ప్రారంభించాం. ఇక్కడ కాదు, బీజాక్షరాలు రాయడం. మన గోనేరెడ్డి కళ్యాణ మండపం ఉంటుంది, అందులో కొన్ని వేల మందికి రాసాం ఒకే రోజు. దాని తర్వాత రేపల్లిలో రాసాం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు రాస్తాం. అప్పుడు రోజుకు ఒకరు ఇద్దరు వచ్చేవారు తెలుసుకుంటూ. ఇప్పుడు బాసరకు వచ్చే ప్రతి ఒక్కరు మన ఆశ్రమానికి వచ్చి బీజాక్షరాలు రాయించారు. నేలకు మీద మీరు బీజాక్షరాలు గరికతో తేనె మరి కొంచెం వేసి ఆ గరిక తీసుకొని 4 పైన సరస్వతి యొక్క బీజ మంత్రాలు మనం రాస్తాం. దాని వాళ్ళకి తోచింది ఏదో ఇస్తూ ఉంటారు. నచ్చింది, ఆశ్రమం బాగుంది, అన్నదానం కంటారు, అక్కడ చూస్తారు కదా అన్నదానానికి. ఇప్పుడు ఆ 3-4 నడుస్తున్నాయి. గోదావరి హారతి నిర్వహణ అనేటువంటి దానికి ఆలోచన ఎలా వచ్చింది? అమ్మవారు సంకల్పించారు మనకు ఎందుకంటే 6 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాం, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, పిల్లల్ని పంపించే వాళ్ళం కాదు. ఎందుకో మరి అమ్మవారు సంకల్పం చేశారు, ఇద్దాం అనుకున్నాం. ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేశారు అప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు. మన రామారావు పటేల్ గారిని ఇక్కడ మనకి బీజేపీ లీడర్ ఇప్పుడు మన ముధోల్ నియోజకవర్గానికి. అట్లాగా 3-4 సపోర్ట్ చేసిన వెంటనే మనం ప్రారంభించేశాము. కానీ వాళ్ళు వాళ్ళ కార్యాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. మనం మాత్రం దాన్ని కంటిన్యూ చేశాం. మన 2 పిల్లలు ఉన్నారు కాబట్టి దానికి నిర్వహణకు ప్రత్యేకంగా ఎంత ఖర్చు? ప్రతిరోజు అయితే మామూలుగా అయితే ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు అవుద్ది ప్రతిరోజు. రోజుకు 4-5 వేలు. మరి ఎందుకంటే అక్కడ ప్రసాదము, తర్వాత ఈ నూనె, ఒత్తులు, కర్పూరము, ఇదంతా భక్తులకు ప్రసాదాలు ఇస్తూ ఉంటాం అనకు వెనక ముందు. అయితే అంతకుముందు ఎవరు వచ్చేవారు కాదు, ఇప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళు తోచింది 50-100 ఇస్తూ ఉంటారు. మనం అన్ని అక్కడ ఉచితంగా ఇస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం తైలదానం, ఎందుకంటే దీపాలు వెళుతాయి కదా, ప్రతి వాళ్ళు ఏదో దోషం చేస్తుంటారు. అది పోవాలంటే ఏంటి? అగ్ని వలన. అగ్ని అంటే దీపం వెలిగిస్తున్నాం కాబట్టి మన కార్యక్రమం అవుతుంది, వాళ్ళకి పుణ్యం వస్తుంది. కాబట్టి తైలదానం చేసుకోండి అని చెప్పేసి చెప్తే అక్కడ ఏదో కొంచెం డబ్బులు పెట్టారు. వాళ్ళు కొని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు శివుడికి. ఆ నూనెతోనే మనం అక్కడ హారతిలో ఇస్తూ ఉంటాం. చిన్న చిన్న ఖర్చులు వాళ్ళు వస్తుంటారు, నడిచిపోతుంది. డెవలప్ చెయ్యాలి, ఒక విశ్వవిద్యాలయం కట్టాలి అనుకుంటే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తే అవుద్ది. ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నడిపించడానికి ఎవరు అవసరము లేదు. ప్రస్తుతం ఈ స్థాయిలో నడిపించడానికి నాకు అవసరం, నడిపిస్తుంది. మనం చేసిన పనులు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో భక్తులు ఎంతో మంది చదువుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళని తోచినట్లుగా 100-50 పంపిస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి కొంత వస్తూ ఉంటది, ఎందుకంటే సబ్స్క్రైబర్ పెరిగారు కదా. అది ఇది పిల్లలు, తల్లిదండ్రులు, భక్తులు వీళ్ళందరూ కలిసి నడిపిస్తున్నాం. ఇది నడిచిపోద్ది. కానీ అది కాదు. అవును, యూనివర్సిటీ అనేటువంటిది ఒక పెద్ద విస్తృత స్థాయి కార్యక్రమం. కనీసం ప్రస్తుతం 1000 మందితో మనం ఒక వేద పాఠశాల ప్రారంభిద్దాము అంటే విశ్వవిద్యాలయం. కాశీ కూడా అప్లికేషన్ పెట్టాం. మొన్న మన మోహన్ యాదవ్ గారు వచ్చారు. చిత్రకేతు ప్రభానాభాన్ సంభా దర్శా దృష్ట్వా దర్శత విశ్వరూపాసు దర్శన. हम आसर में जीवन से अलग अलग कार्यक्रमों में सम्मिलित हुआ, बड़ा अद्भुत लगा। खास करके आज के परिप्रेक्ष्य में वेद की शिक्षा को लेकर के हमारे सभी समाज के बच्चों को जो आप अध्ययन करा रहे हैं, ये वंदनीय है, स्तुति है। मैं स्वागत करता हूँ. వేద విశ్వవిద్యాలయం స్టార్ట్ చేయాలంటే ఏమిటి మీకు ప్రాథమికంగా కావాల్సింది? మనకి ఇక్కడ కావాల్సింది భవన నిర్మాణం. ఇక్కడ చేయాలన్నా ఇక్కడే బాసరే కదా, అమ్మవారు తీసుకొచ్చారని మన ఇక్కడి నుంచి కదలం. ఇక బాసర్లోనే భవన నిర్మాణం, తర్వాత పిల్లలకు భోజన వ్యవస్థ, తర్వాత అధ్యాపకులు, అవన్నీ మనం 2-3 సంవత్సరాలు బాగా నడిపిస్తే కాశీ నుండి మీకు ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వమా దాతలే అంతే. ప్రభుత్వం దగ్గర నుంచి ఆ స్థాయి సహాయం వస్తుందన్న ఆశ కానీ లేదు, అది కానీ లేదు, వాళ్ళకి అవసరం లేదు. మనం వాళ్ళ చేతిలో పెట్టలేము. మళ్ళీ వాళ్ళ చేతిలో పెడితే మళ్ళీ అక్కడ రాజకీయం. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే మాలాంటి వాళ్ళు నడిపించవలసిందే తప్ప ప్రభుత్వాలు నడిపించాలనుకుంటే ప్రతి స్కూల్లో వేద విషయం సబ్జెక్ట్ పెట్టండి. దీనికి మేము భక్తులతో చేసుకుంటాం. వాళ్ళు ఎవరు
ప్రభుత్వాలకి ఎన్నో నియమాలు ఉంటాయి కదా, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం తరపున ఇస్తే వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వంతో కోరుకున్నది ఏంటంటే మొట్టమొదటగా మన దేశము మన ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా అందరం బాగుండాలంటే ప్రతి స్కూల్లో వేదం యొక్క సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. తెలుగు వల్లే, ఇంగ్లీష్ వల్లే, మ్యాథ్స్ వల్లే, సైన్స్ వల్లే వేదం సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. అంటే ఏబిసిడి నుంచి ఏ విధంగా చెప్పిస్తున్నామో అదే విధంగా వేదం కూడా అగ్నిమీల నుంచి ప్రారంభం కావాలి. ప్రభుత్వాలకి ప్రతి వాళ్ళకి కూడా తెలియజేసేది ఇదే, మీ పిల్లలను ప్రతి పాఠశాలలో కూడా చేర్పిస్తున్నారు కాబట్టి అక్కడ వేదాన్ని ఒక సబ్జెక్ట్గా చదివించండి. లేకపోతే ఈ చదువులన్నీ కూడా ఒక సమయంలో జీరో అయిపోతాయి, నిరర్థకం అయిపోతాయి. బాసర పుణ్యక్షేత్రంలో వ్యవస్థీకరించబడినటువంటి శ్రీ వేదభారతి పీఠంలో నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించినటువంటి విశేషాలన్నీ తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో సుమన్ టీవీ ఇక్కడ బాసరకు రావడం జరిగింది. ఈ శ్రీ వేదపీఠంలో వేద పఠనం ఎలా జరుగుతుంది, వేదం యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా ఇక్కడ విద్యార్థులకు బోధిస్తున్నారు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురుచరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. గురుచరణ్ గారు నమస్తే అండి. విద్యార్థుల యొక్క దైనందిన జీవితం, డైలీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, కార్యక్రమాలు కానీ సిలబస్ కానీ ఎలా చెప్తున్నారు, ముందుగా ఈ వివరాలు తెలియజేస్తారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే 4 గంటలకు లేవడం జరుగుతుంది. 4 గంటలకు లేచిన తర్వాత యోగాసనాలు, తర్వాత స్నానాలు, సంధ్యావందనం, అటుపిమ్మట అల్పాహారం స్వీకరించిన తర్వాత 9 గంటల నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. 9 నుండి 12 వరకు క్లాసెస్లు ఉంటాయి. తర్వాత 12 నుంచి 2 వరకు కూడా భోజనము, కొద్దిగా విరామం. తర్వాత 2 నుంచి 4 వరకు కూడా మళ్ళీ క్లాసెస్లో ప్రారంభమవుతాయి. క్లాసెస్లో కూడా ఉదయం అంతా కూడా వేదం ఉంటుంది, మధ్యాహ్నం అంతా కూడా సంస్కృతము మరియు ఆధునిక విద్య అంతా కూడా ఉంటుంది. తర్వాత 4 తర్వాత వాళ్ళకి కొద్దిగా సేవ, తర్వాత వాళ్ళు స్నానాలు చేసుకోవడం, బట్టలు ఉతుకోవడం. తర్వాత మనకు గోదావరి హారతి కూడా ఉంది. ఆ హారతికి కొంతమంది విద్యార్థులు అక్కడికి వెళ్తారు. హారతి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 8 గంటలకి భోజనాలు, మళ్ళీ రాత్రి పూట 1 గంట వరకు చదువుకునేసి 9:30 వరకు పడుకుంటారు. వేద పఠనం అనేటువంటి దాంట్లో మీకు ఎలాంటి వర్గీకరణ, ఫస్ట్ ప్రాథమిక దశ, రెండవ దశ, అట్లా ఆ వర్గీకరణ ఎలా ఉంటుంది? డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు కదా, అది ఆ ఏజ్ గ్రూప్స్ డివైడెడ్ కానీ క్లాసులు అంటూ ఉంటాయా? ఉత్తీర్ణత ఎలా ఉంటుంది? వాళ్ళకి మార్కులు కానీ వాళ్ళకి పరీక్షలు కండక్ట్ చేయటం కానీ అలా జరుగుతుంటుంది? మన దగ్గర 2 విధాలుగా కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 7 సంవత్సరాల కోర్సు, అది సాందీపని విద్యా ప్రతిష్టాన్ నుంచి ఇచ్చినటువంటి కోర్స్ అయితే ఉంది. అది 7 సంవత్సరాల కోర్సు ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకించి తీసుకునేటువంటి విద్యార్థులను కూడా 6వ తరగతి నుంచి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ వరకు కూడా కోర్సు ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి సిలబస్ ఉంటుంది. అందులో ఋగ్వేదము, సామవేదము. సామవేదం తీసుకునే వాళ్ళకి సామవేదం ఉంటుంది, ఋగ్వేదం తీసుకునే వాళ్ళకి ఋగ్వేదం ఉంటుంది. వారికి సంస్కృతము, మళ్ళీ ఆధునిక సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సైన్స్, ఇంగ్లీష్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అది సర్టిఫికేట్ కోర్సు. ఇక సర్టిఫికేట్ కాకుండా కూడా మన దగ్గర కొంతమంది విద్యార్థులు, కొద్ది పెద్ద విద్యార్థులకు 6వ తరగతి కాకుండా ముందుగానే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి విద్య అంటే కేవలం వాళ్ళు పూజలు, హోమాలు, యజ్ఞయాగాలు నేర్చుకోవాలి అనుకుంటారు. వాళ్ళకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది. కాబట్టి వారికి కూడా అటువంటి విద్యని వీరికి బోధింప చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 3 సంవత్సరాలు లేకుంటే 5 సంవత్సరాలు. కొంతమంది తొందరగానే కంప్లీట్ చేసుకుంటున్నారు, కొంతమంది కొద్దిగా 5 సంవత్సరాలు. మామూలుగా ఎక్కడైనా అకాడమిక్ ఇయర్ అని అంటాం, జూన్ జూలై నెలల్లో మామూలుగా అకాడమిక్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంటుంది. మీకు అలా అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ఏ మంత్ నుంచి ఏ మంత్ దాకా ఉంటుంది? ఆశ్రమ సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే ఉందో అది డిసెంబర్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. అవును. ఇక మనకు సాందీపని విద్యా ప్రతిష్టాన్ వాళ్ళు కూడా సూచన మేరకు అయితే వాళ్ళది మార్చిలో అలా అవుతుంటుంది. ఇప్పుడు మామూలుగా మీరు అడ్మిషన్స్ ఇన్వైట్ చేసేటప్పుడు ఇలా వేద పాఠశాలలో పలానా రోజు నుంచి పలానా నెల నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక నోటిఫికేషన్స్ జారీ చేయటం కానీ అలా ఏమైనా ఉంటుందా? మనం నోటిఫికేషన్ అంటూ ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు. చాలామంది విద్యార్థులు అయితే చాలామంది రావడం అయితే జరుగుతుంది. కానీ మనమే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది చాలా మట్టుకు కూడా ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సరైనటువంటి వసతి లేకపోవడం చేత
విద్యార్థులు ఇప్పటికీ 70-80 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా చాలామంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కొంతవరకు ఆపి, అంటే దీన్ని ఇంకా విస్తృతపరిచేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి? విస్తృతంగా చేయాలన్నటువంటి అవకాశం కూడా ఉంది. స్వామీజీ వారు కూడా దాని గురించి చాలా విచారిస్తున్నారు. ఎందుకంటే రూమ్లు కావాలి, దానికి సరైనటువంటి వ్యవస్థ అంతా కూడా కావాలి. మనకి ఇప్పుడైతే అంత వ్యవస్థ లేదు. కేవలం ఒక 50 మంది మట్టుకు ఉండే వ్యవస్థ ఉంది. అయినప్పటికీ కూడా 70-80 మంది మాత్రం ఉన్నారు. ఇంకా దీన్ని పెంచుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇదివరకు కూడా విద్యార్థులు అమ్మాయిలు కూడా ఉండేవారు. 30 మంది విద్యార్థులు ఉండేవారు ఇదివరకు. అబ్బాయిలు ఒక 40 మంది విద్యార్థులు ఉండేవారు. వారికి సపరేట్ వ్యవస్థ ఉండింది. కాకపోతే ఇప్పుడు అబ్బాయిలు పెరిగిపోయేసరికి అమ్మాయిలు కొద్దిగా తగ్గించేసి వాళ్ళకి వ్యవస్థ మళ్ళీ పూర్తి స్థాయిలో సిలబస్ అనేటువంటిది మీరు ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తున్నారు? సాందీపని వేద విద్యా ప్రతిష్టాన్ అన్నటువంటిది మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడి నుంచి మనకు సిలబస్ మెటీరియల్ అంతా వస్తుంది. వాళ్ళ ఆదేశాల మేరకే మనకి ఇక్కడ క్లాసెస్ జరగడం కానీ, వాళ్ళ ఆదేశాల మేరకే ఎగ్జామ్స్ తీసుకోవడం, వాళ్ళే వచ్చి ఎగ్జామ్స్ తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. 7వ సంవత్సరం మనం వెళ్ళి అక్కడ ఉజ్జయిన్లో ఎగ్జామ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్కరు ఉన్నారు. అంటే సబ్జెక్ట్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్గా? మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇవేవైతే ఉన్నాయో అవి ఆధునిక సబ్జెక్ట్స్. వాటికి 2 ఉన్నారు. సంస్కృతానికి నేనున్నాను. సంస్కృతము స్మార్థం ఏంటంటే పూజలు, హోమయజ్ఞయాగాలు అవన్నీ నేను చెప్తూ ఉంటాను. సామవేదానికి ఒకరున్నారు, ఋగ్వేదానికి ఒకరున్నారు. సంగీతానికి గురువుగారు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వీణ వాయిద్యానికి ఒక గురువుగారు వస్తారు. ఇది అందరు విద్యార్థులకు ఇవన్నీ నేర్పుతుంటారా? కొంతమంది సెలెక్టెడ్ విద్యార్థులకు మాత్రమే సంగీతం అన్నటువంటిది నేర్పిస్తుంటాము. అందరికీ శృతి జ్ఞానం రావాలి కాబట్టి అందరికీ శృతి జ్ఞానం నేర్పిస్తుంటారు. వోకల్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా నేర్పిస్తుంటారు. వాద్యం మాత్రము కొంతమందికి మాత్రమే సెలెక్టెడ్ విద్యార్థులకు మాత్రమే నేర్పిస్తారు. ఎంతమంది పనిచేస్తుంటారు ఇక్కడ? మొత్తం హాస్టల్ 5 మందికి రోజు భోజనాలు వ్యవస్థ ఏర్పాటు చేయటం కానీ, అక్కడ హారతి దగ్గర అంతా ఏర్పాట్లు చేయటం కానీ, ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ లాగా ఉంది. ఈ వ్యవస్థ నిర్వహణకు ఎంతమంది ఈ పీఠంలో పనిచేస్తుంటారు? నిర్వహణ అంతా కూడా స్వామీజీ వారు చేపిస్తున్నారు. 10 మంది మట్టుకు ఉంటారనమాట. ఇక్కడ టీచర్స్లో కూడా అంటే వచ్చిపోయేటువంటి టీచర్స్ ఉన్నారు, ఇక్కడే ఉండేటువంటి టీచర్స్ ఉన్నారు. 5 మంది టీచర్స్ అయితే ఇక్కడే ఉంటారు. ఇక వచ్చిపోయే వాళ్ళు 4 ఉన్నారు. ఇక్కడ వంట వాళ్ళు ప్రత్యేకించి ఉన్నారు. ఇక అక్కడ గోదావరి హారతిలో కూడా మేమే చూసుకుంటాము. విద్యార్థులు ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు. కొత్త విద్యార్థులు, కొద్ది పెద్ద విద్యార్థులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాగే ఈ స్టూడెంట్స్లో కూడాను, ఇక్కడ విద్యార్థుల్లో కూడాను బయట నుంచి వచ్చేటోళ్ళు డే స్కాలర్స్ అనేటువంటిది లేదు. డే స్కాలర్స్ ఎవరు లేరు. మన ఉభయ రాష్ట్రాలు ఇక్కడే ఉండాల్సిందే. ఉభయ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. కొంతమంది మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నారు. హిందీ విద్యార్థులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక విద్యార్థి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. కొద్ది తొందరలోనే తెలుగు నేర్చుకొని తెలుగులో వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ పాఠశాలలో నిర్వహణ పరంగానే, ఫ్యాకల్టీ పరంగా కూడా చాలా కీలక పాత్ర పోస్తున్నటువంటి గురుచరణ్ గారు చెప్తున్నట్టు వివరాలు. బాసరలో నెలకొల్పబడినటువంటి ఈ వేదభారతి పీఠంలో వీళ్ళు ఏ విధంగా ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారనే వివరాలు మనం తెలుసుకుందాం. బాబు, మీ పేరేంటి? నా పేరు శ్రీ విజ్ఞాన్ అండి. ఏం చదివావు? జనరల్గా మామూలుగా స్టడీస్ ప్రకారం ఏం చదివావు? స్టడీస్ ప్రకారం నేను బయట ఇంటర్ పూర్తి చేశాను. నాకు చిన్నప్పటి నుంచే వేదం అనేది ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటిదంటే ప్రోత్సహించేవారు ఎవరు లేకుండా అక్కడ ఆగిపోయాను. ముస్లిమ్స్ వాళ్ళు ఖురాన్ చదువుకుంటారు, ప్రతి క్రిస్టియన్ వాళ్ళు బైబిల్ చదువుకుంటారు. మనం మన వేదం ఎందుకు చదువుకోకూడదు అనే ఆలోచనతో, వేదమే నేర్చుకుందాము అనే ఆలోచనతో నేను ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో స్వామివారు అందరికీ వేదం అంటే ప్రతి వయసుతో సంబంధం లేకుండా, వయసు, కులము ఇలాంటివి అదేది లేకుండా అందరినీ తీసుకుంటారు. అంటే ఏంటిదంటే వేదం చదివే ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే కంపల్సరీ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. మీరు ఎలాంటి క్రమశిక్షణతో ఈ ఉచ్చారణలో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకు వినిపించండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతో తైషవే నమః,
नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः याथयुष शिवतमा शिवं बभूव ते धनुः బాసర వచ్చేసినటువంటి భక్తులందరూ అక్కడ బాసర సరస్వతి అమ్మవారి దగ్గర పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్న తర్వాత ఈ వేదపీఠం దగ్గరకు వచ్చి ఇక్కడ పిల్లలకు నేలకు మీద బీజాక్షరాలు రాయించుకోవటం అనేటువంటిది ఒక చక్కని ప్రక్రియగా ఇక్కడ అందరూ నమ్ముతారు. ఇక్కడ బీజాక్షరాలు రాయించుకున్నట్లయితే పిల్లలకి విద్యాబుద్ధులు అనేటువంటివి కానీ చదువు సరస్వతీదేవి కటాక్షం లభిస్తున్నటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా వీళ్ళు వచ్చేసి ఇక్కడ పిల్లలకి నేలక మీద బీజాక్షరాలు రాయించుకుంటుంటారు. విద్యానంద గురూజీ వారు ఉన్నప్పుడు వారు చేస్తారు, లేని సమక్షంలో వారి పక్షాన అమ్మగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులు వాళ్ళ తోచిన విరాళాలని వాళ్ళకి తోచిన సహాయాన్ని అందించడమే తప్ప పర్టికులర్గా ఇంత డబ్బులు కట్టాలి అనేటువంటిది దీనికంటూ ఒక పర్టికులర్ ఫీజు అంటూ ఏమి వసూలు చేసే పద్ధతి అంటూ ఇక్కడ ఏమి లేదు. చాలా చక్కని ప్రక్రియ. పిల్లలందరూ కూడాను వచ్చేసి నేలక మీద ఆ బీజాక్షరాలు రాయించుకోవటం అనేటువంటిది భవిష్యత్తులో వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయి అనేటువంటి ఒక నమ్మకము, ఒక గొప్ప విశ్వాసం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరిలో. ఇది ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పవిత్ర బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి తీరాన విద్యానందగిరి స్వామి వారు నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమం నిరాఘాటంగా నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతుంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలోని అన్ని పుణ్య నదీ తీరాలలో జరుగుతున్న హారతి కార్యక్రమాలు ఆగిపోయాయేమో కానీ గోదావరి తీరాన శ్రీ వేద భారతీ పీఠం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమం మాత్రం ఎలాంటి అవరోధాలు లేకుండా కన్నుల పండుగగా సాగుతుంది. రండి ఆ హారతి కార్యక్రమం ఎంత ఆహ్లాదంగా దేదీప్యమానంగా జరుగుతుందో చూద్దాం. निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः. ఈ బాసరలో ఈ హారతి ఘాట్ వచ్చేసి సంపూర్ణంగా వచ్చే సంవత్సరం వరకు ఒక అద్భుతమైనటువంటి తీరిగా తీసుకువెళ్దాం. ఇది ఒక చరిత్రను సృష్టిద్దాం. బాసరలో అమ్మవారి తర్వాత గోదావరమ్మ, ఇది తీర్థం. ఎందుకంటే ఎక్కడైతే విశిష్టమైన మందిరం ఉంటుందో జీవనది ఉంటుందో దాన్ని తీర్థము అంటాం, క్షేత్రం కాదు. ఇది బాసర తీర్థం కాబట్టి అందులో కాశీలో ఏ విధంగా గంగా ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందో అదే విధంగా బాసరలో కూడా గోదావరమ్మ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ఉత్తరవాహిని జ్ఞానదాయిని అన్నట్లుగా. కాబట్టి ఆ అమ్మవారు మరి ఈ రోజు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిలో మాట్లాడుకుని మరి మనల్ని బాసరకు పంపించడం. ఇక్కడ వేద భారతి పీఠం వారి అమ్మవారికి ఏదో ఒక కొరత ఉంది, నేను వేదస్వరూపిణి, నాకు వేదం వినిపించే నాథం లేదనే పరిస్థితుల్లో మరి అమ్మవారు మనల్ని ఇక్కడ పిలిపించుకోవడం. ఈ చిన్నారంతో ఆశ్రమంలో ప్రతిరోజు కూడా వేద పారాయణ, అదేవిధంగా గోదావరమ్మ కూడా వేద పారాయణ, మనం వేదాన్ని వినిపిస్తున్నాం. అటువంటి క్షేత్రాన్ని ఇంకా మంచి స్థాయిగా తీసుకెళ్లి ఆచంద్రతారాత్మకముగా గోదావరి ఉన్నంత వరకు, సూర్య చంద్రాలు ఉన్నంత వరకు ఈ హారతి మనమే కాకుండా తర్వాత కూడా దీన్ని నిరాటంగా తీసుకెళ్ళినటువంటి కృషి మన సంకల్పం ఉన్నట్లే తప్పనిసరిగా అవుతుంది. దానికి మన ప్రభు గారు కూడా తోడ్పడతారని భావన చేసే మనం మనసులో వారిని అందరినీ ఆహ్వానించగా మళ్ళా వారి ఇంటికి వెళ్ళి ఎన్నెలించగా ఈ రోజు రావడం జరిగింది. ఒక 2 నిమిషాలు మన ప్రభు గారు కూడా చెబుతారని విన్నవిస్తూ ఈ రోజున గోదావరి హారతి పవిత్ర గోదావరి తీరాన ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈయన ఏర్పాటు చేసి, ప్రభుత్వాలు సహకరించలేదు, వ్యక్తులు సహకరించారు, కొంతమంది దాతలు సహకరించారు. కానీ ఎవరు సహకరించకపోయినా సంకల్ప బలం ముందు ఏదైనా చిన్నదే అని నిరూపిస్తూ ఈ రోజున వేదానంద స్వామి వారు స్వయంగా నిర్మించి భక్తుల కోసం ఏర్పాటు చేసి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించడం. ఆ రోజున గంగా హారతి అయినా సరే వర్షం వస్తే ఆగిపోతుంది,
గంగ దగ్గర పెట్టేది, మన గోదావరి దగ్గర కానీ విజయవాడ కానీ ఎక్కడ ఏ హారతి కార్యక్రమాలు చేపట్టినా అవి ఏవేవో అవాంతరాల వల్ల ఆగిపోతున్నాయి. కానీ కోవిడ్ అనేటువంటి ఒక విపత్కర కాలంలోనైనా సరే ఈ హారతి కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి స్వామీజీకి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం వారి సంకల్ప శుద్ధికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిత్యం జయప్రదం చేస్తున్నటువంటి ఈ చిన్నారులకు, ఈ మహాతరులు వీళ్ళందరూ కూడాను ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తూ నమస్తే. ఇంటికా వేదం అనేటువంటి ఒక చిన్న పుస్తకాన్ని వేదభారతి పీఠం స్వామీజీ వేద విద్యానంద స్వామీజీ వారు ఈ పుస్తకానికి రూపకల్పన చేసి దీన్ని ఆవిష్కరించాలనేటువంటి సంకల్పం. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది వారి ఔదార్యమే కాకుండా వారు వైదిక ధర్మానికి చేసినటువంటి గొప్ప సేవగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఆవిష్కరణ కార్యక్రమం నా చేతుల మీద జరగడం నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా భావిస్తూ నమస్తే, శుభాశీస్సులు. మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన రక్తాన్ని అన్నిటినీ పరిశుభ్రం చేసి చివరకు భగవత్ సన్నిధానానికి తీసుకెళ్లే ఒకే ఒక మార్గం వేదం. అటువంటి వేదాన్ని మీరు ఇది ధరిస్తారని సంగీతం వచ్చిన వారికి వేదం రాదు, అదొక లోపం. వేదం వచ్చిన వాళ్ళకి సంగీతం రాదు, అదొక లోపం. ఇవన్నీ ఒకటైతే మంత్రం ఎవరైతే స్పష్టంగా కంఠంలో ఉచ్చరించగలరో వాళ్ళు మాత్రమే వీణపైన కానీ, కీబోర్డ్లో కానీ, మృదంగం పైన కానీ ఎన్నెన్ని మనకు వాయిద్యాలు ఉన్నాయో అన్ని వాయిద్యాలపైన వేదాన్ని వాయించగలరు. కాబట్టి ఆ ఒక ప్రక్రియను తీసుకొని రావడానికి కంఠంలో సంగీతంగా, అదే విధంగా వీణలో, కీబోర్డ్లో అన్ని విధాలుగా నేర్పించి మీకు అందరితో అందజేస్తున్నాం. ఇదంతా మన యూట్యూబ్ ఛానల్లో అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఈ వేదాన్ని విని ధరించండి.
సనాతన ధర్మ పరిరక్షణలో వేద అధ్యయనం యొక్క ఆవశ్యకతను గుర్తించిన శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ శ్రీ వేదభారతి పీఠాన్ని వ్యవస్థీకరించి ఎన్నెన్నో వ్యయ ప్రయాసల కూర్చి ఈ ఆశ్రమాన్ని సకల సౌకర్యాలతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో చూశాం కదా. అయితే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలి అంటే దాతల సౌజన్య సహకారాల వల్లే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల విశిష్టతను ఔన్నత్యాన్ని గమనించిన దాతలు భూరి విరాళాలతో ఈ కార్యక్రమాలకు చేయూతనివ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున స్పందించవలసిన దాతలు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్కు కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ తమ విరాళాలను అందచేయవచ్చు. ఇంటింటా వేదం ప్రతి నోటా వేదం అనే మహా సంకల్పానికి మీ వంతు చేయూతను అందిస్తారని ఆశిస్తూ వేదం వందే జగద్గురు.